ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇప్పటి వరకు 46 మంది వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తొలగించామన్నారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోమారు స్పష్టం చేశారు. ప్రధాని కార్యక్రమంలో భద్రతా లోపాలపై ఫిర్యాదు అందిందని కేంద్రానికి పంపినట్టు చెప్పారు. భద్రతా లోపాల అంశం హోంశాఖ పరిధిలో ఉందన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని ఎలాంటి కార్యక్రమమైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు సువిధా యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించామని, వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదన్నారు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుందన్నారు. సివిజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నామని, సివిజిల్ ద్వారా ఎవరైనా ఫోటో, వీడియో తీసి పంపవచ్చన్నారు. ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు తొలగించినట్లు వెల్లడించారు. ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్, డబ్బులు పంచుతున్నారు, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి, అది అక్కడ వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడ నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆ జిల్లాల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అక్కడికి వెళ్ళి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సో దాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైం which can be used by anybody. యాప్ డౌన్లోడ్ చేయాలి. ఎవరైనా దీని ద్వారా కంప్లీట్ చేస్తే దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ 100 minutesలో పని పూర్తి చేయాలి. అది నిబంధన కూడా పెట్టింది కాబట్టి బెస్ట్ మెథడ్ టు ఇంక్వైరీ. సో జస్ట్ నంబర్స్ ముందు చెప్తాము, దీని తర్వాత మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ కూడా తర్వాత ఇస్తాము. మనము వాల్ రైటింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్, తర్వాత హోర్డింగ్స్, ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ మీద, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఫస్ట్ డే నుంచి అంటే 16 తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సో 1.99 lakh లాంటి పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ని పబ్లిక్ ప్లేస్ నుంచి తీసేయడం జరిగింది లాస్ట్ 3 daysలో. ప్రైవేట్ ప్లేస్ నుంచి కూడా 1.15 lakh ఇట్లాంటి ఐటమ్స్ని రిమూవ్ చేశారు. ఈ నంబర్స్ అంటే ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి రిపోర్ట్లో మనకు వస్తూ ఉంటాయి. సో దిస్ మే ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తమ పరిపాలనను అభివృద్ధి కార్యక్రమంతో ప్రారంభిస్తారని, కానీ జగన్ మాత్రం విధ్వంసంతో మొదలుపెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ పాలనలో ప్రజలు 5 ఏళ్లు నరకం అనుభవించారన్నారు. తాడేపల్లిలోని అపర్ణ అపార్ట్మెంట్ వాసులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గంతో పోటీ పడేలా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయిని రాష్ట్రమంతా విస్తరించిన ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి జగన్ తన పక్కన పెట్టుకున్నారని, దీన్ని బట్టి ఆయన ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గంజాయిని తాము అధికారంలోకి రాగానే కూకటి వేళ్లతో పెకిలించేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను పరిపాలన, అభివృద్ధిలోనూ భాగస్వాములు చేస్తామని లోకేష్ తెలియజేశారు. We want to bring the entire ecosystem within 100 kilometers so that cost of doing business will be low. సో అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి అది మేము పుష్ చేస్తాం. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ విల్ కంటిన్యూ టు డూ. వీ విల్ క్రియేట్ జాబ్స్. మీరు చూస్తే మేము ఇచ్చిన 6 హామీల మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh జాబ్స్. 20 లక్షల ఉద్యోగాలు కానీ మనం చేయగలిగితే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2.5 times గ్రో అవుతుందండి. సో ఇట్ ఈస్ బోత్ ఇన్ ద ప్రైవేట్, గవర్నమెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వీఆర్ క్వైట్ సీరియస్ అబౌట్ క్రియేటింగ్ ఓన్లీ జాబ్స్. బికాజ్ నిన్న కూడా రాత్రి కూడా నేను కేఎల్రావు కాలనీలో మాట్లాడా. పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము లక్షలు ఖర్చు పెట్టాం, పిల్లల్ని చదివించాం ఉద్యోగాలు. ఒక మహిళ కూడా వచ్చి నాకు చెప్పింది, మావాడు బీటెక్ మెకానికల్ చేశాడు,
ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎతుకుతున్నాడు. సో ప్రతి ఇంట్లో ఒకడు ఉన్నాడు నిరుద్యోగం. సో వీ నీడ్ టు ప్రొవైడ్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. అది కూడా మన రాష్ట్రంలోనే చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మంగళగిరికి వచ్చే గల కొన్ని థ్రస్ట్ ఏరియాస్ మేము ఎంచుకున్నాం. ఆ థ్రస్ట్ ఏరియాస్ భాగంగా వీ విల్ డెఫినెట్లీ టేక్ దట్ అప్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వ్యవసాయ రంగంతో మేము ఆనాడు మొదలు పెట్టామండి పాలసీ ఫ్రేమ్వర్క్. అది కింద వరకు ఇంకా అన్ని ప్రాంతాలకి రాలా. రాయలసీమలో ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదల కానుంది. ఎంపీ సీట్లపై స్పష్టత కోసం పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తులు చేస్తోంది. హిందూపురం ఎంపీ సీట్లు చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ ముస్లిం మైనార్టీ అధికంగా ఉండటంతో వేరే చోట పోటీ చేయాలని బీజేపీ అధిష్టానానికి సూచిస్తున్నారు. హిందూపురం కాకుంటే నరసాపురం బరిలో దిగే అవకాశం చర్చలు నడుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు పూర్తి చేసి 22వ తేదీ ప్రకటన చేయనున్నారు. పిఠాపురంలో వంగ గీత చేతిలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జోషన్ చెప్పారు. మోదీ చెప్పేది వినేవాడివి, నీకు పార్టీ ఎందుకు అంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల తరువాత బీజేపీలో జనసేన విలీనం కాబోతుందన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 32వ డివిజన్ అయోధ్యనగర్ లోటస్ ప్రాంతాల్లో డివిజన్ పార్టీ ఇన్ఛార్జి గుండె సుందరపాల్ లోటస్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చామని, ఈ డివిజన్ నుండి మంచి మెజారిటీ ఇస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. గాజువాక భీమవరం ఏరియాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి ఓటమేమీ కొత్త కాదని, ఆయనకి పిఠాపురంలో ఓట్లు రావన్నారు. బీజేపీలో జనసేనను విలీనం చెయ్యను అని శ్రీపాద వల్లభుడు సాక్షిగా ప్రజలకు చెప్పాలన్నారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ మీద కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే నిజంగా కనుక అతనికి ఒక నాయకుడిగా చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పల్లో పోటీ చేస్తున్నాడు, చివరికి నారా లోకేష్ కూడా మంగళగిరిలోనే అతను ఓడిపోయి అక్కడ పోటీ చేస్తున్నాడు. మరి ఈరోజు ఈయన భీమవరం గాజువాక ఎందుకు వదిలేసాడు? ఇతను ఓటమి భయం కదా. ఓటమి భయమే. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఏదో చెప్తాడు, ఎలాగో ఓడిపోతాం కాబట్టి దానికి ఇప్పుడే రీజన్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. అతను ఓడిపోవడం ఖాయం, దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు. మళ్ళీ దాంట్లో కూడా ఆప్షన్స్ పెట్టుకున్నాడు. మళ్ళీ మోడీ గారు చెప్తే నేను ఎంపీకి వెళ్తాను, లేదంటే ఎమ్మెల్యేకి వెళ్తాను. నువ్వు జనసేన పార్టీ అధినేతవయ్యా, జనసేన పార్టీ అధినేతవి. నువ్వు మోడీ గారు చెప్తే సీట్లు మార్చుకోవడం ఏంటి? అసలు ఏమన్నా 10 ఏళ్ళు నువ్వు పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఒక పార్టీకి నాయకుడిగా ఉంటూ బీజేపీ చెప్తే మళ్ళీ మార్చుకుంటాడంట. మీకు వెళ్ళినప్పుడు అసలు నీ పార్టీ ఎందుకు జనసేన పార్టీ? ఆల్రెడీ రేపు పెద్దగా ఎన్నికల తర్వాత నువ్వు దాంట్లో విలీనం చేస్తావు, అందరూ తెలుసు. రేపు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. ఇది వాస్తవం. ఇది కాదని చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, 32వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుందని తెలిసే అరాచకాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వినడం న్యాయమా అని ప్రశ్నించారు. జగన్, పెద్దిరెడ్డి, సజ్జల ఆదేశాలు పాటించే ఇదంతా చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం నిరంతరం ట్యాపింగ్ చేస్తోందని, తమతో పాటు అధికారుల ఫోన్లపైన నిఘా ఉంచారని ఆరోపించారు. ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు. మంత్రులిచ్చిన స్టేట్మెంట్లే ఎందుకు నిదర్శనమన్నారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు. ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి అడిషనల్ ఎస్పీస్గా పనిచేస్తున్నారు. వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పాం? ఈ రాష్ట్రంలో ఐపీఎస్లు ఎంతమంది లేరు? వీళ్ళు ఎవరైతే మా దృష్టికి సమాచారం వచ్చిందో
ఆ సమాచారాన్ని మాత్రమే మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మీ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అన్నారు మీరు. ఫోన్ ట్యాపింగు గుడివాడ అమర్నాథ్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఇతను రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేము ఫోన్ ఇచ్చే ట్యాపింగ్ చేస్తున్నాం ఒప్పుకున్నారు. వాళ్ళు నిందితుల్ని పట్టుకున్నాం మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా అని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంటు మీ దగ్గర ఉన్నాయి. మీ మీడియాలో వీడియో వీళ్ళు మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను డేటులతో సహా చెప్తున్నా. 11/5/22 ఒకటి, 23/3/22 ఒకటి. ఇదేం మేమేం బేస్లెస్ ఎలిగేషన్ చేయట్లా కాబట్టే చెప్తా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే కరెక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళకి ఎవరడ్డు అండి? వీళ్ళకి రాష్ట్రంలో వ్యవస్థను మొత్తం దుర్వినియోగం చేసి వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళు ఇష్టారీతిన అందరూ చేస్తున్నారు. నాయకులతో పాటు పార్టీ అధ్యక్షులు కానించి అధికారులు కానించి అన్ని ఫోన్లు వింటున్నారంటే మనం తెలంగాణలో చూడలా. ఒక ముఖ్యమంత్రి ఫోనే వింటున్నారంటే ఇంక మీరేంటి? ఏది అసాధ్యం అని అడుగుతా ఉన్న టెక్నాలజీకి. జగన్ రెడ్డి ఇజ్రాయెల్ నుంచి కేసీఆర్ ఫెగాసిస్ టెక్నాలజీ తెప్పించారు. ఆ ఫెగాసిస్ టెక్నాలజీ అక్కడ వాడిందే ఇప్పుడు ప్రూవ్ అయింది. అతను అరెస్ట్ చేశారు. ఇక్కడ అదే వాడుతున్నారు. దాని మీదే మేము ఎంక్వైరీ చేయించమని అంటున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వెంటనే రియాక్ట్ కమ్మంటున్నాం. వీళ్ళని విధుల నుంచి తప్పించండి. మేము చెప్పినటువంటి సమాచారం, మేము చెప్పినటువంటి కంప్లైంటు ఇస్తున్నటువంటి కంప్లైంట్ మీద కంప్లీట్గా ఎంక్వైరీ చేయించండి. మీకు మొత్తం నిజాలు తెలిసిపోతాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఏ సీతారామపురంలో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సర్పంచ్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, టీడీపీ, జనసేన, బీజేపీ గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారికి కొలుసు పార్థసారథి, యార్లగడ్డ వెంకట్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటామని, వైసీపీ మంత్రులు, నాయకులకు వత్తాసు పలుకుతున్న అధికారులకు టీడీపీ ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బరపురెడ్డి గణేష్ కుమార్, ఉప సర్పంచ్ పసుపులేటి శంకర్రావు, మాజీ సర్పంచ్ మక్కా స్టాలిన్, జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు నాయకులు పాల్గొన్నారు. మరి ఎన్నికలు మన ప్రభుత్వం రాగానే ఈ సంఘటన ఎక్కడ ఏం చేయాలో కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేసి పేపర్ చూసాం. ఐపీఎస్ అధికారులే భయపడుతున్న పరిస్థితులు. మీరు వాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క మాటలు విని మీరు వివరించే తీరు పట్ల ఈరోజు మీ గురించి ప్రతి రికార్డు కూడా తయారవుతామని కేంద్ర ప్రభుత్వం దగ్గర తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తున్నాం. గణేష్ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మా ఇద్దరు తరఫున భరోసా చేస్తున్నాం. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పేసి కూడా మనం చేస్తాను. గణేష్ గారు రావటం మన వెంకటరావు గారికి హనుమంతులు వచ్చినంత లాభం చెప్పేసి రాబోయే కాలంలో ఉన్న గణేష్ గారు చెప్పినట్టుగా సాధారణ సహకారంతో మలయాళ పారిశ్రామికంగా అభివృద్ధి చెప్పే దాదాపు 20,000 ఉద్యోగాలు పైన వస్తాయి. 7 కోట్ల 15 ఎకరాలు కబ్జా 120 కోట్ల ప్రభుత్వం కాపాడు. ఆ స్థలంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎంఎన్సీ కంపెనీ 100 రూపాయలు తెస్తారు. అలాగే పరిస్థితులు సొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఈ గ్రామంలో పార్టీలు గణేష్ సాధారణంగా పార్టీలకు ఆహ్వానించి సాధారణ చంద్రబాబు స్థానిక నగరంగా గ్రామ పార్టీ జగన్ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధికి కానరాలేదని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. గత 5 ఏళ్లలో అనేక పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి యువత ఎదురు చూస్తున్నారని ఆమె వెల్లడించారు. జనసేన, బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శాసనసభ్యులుగా గద్దె రామ్మోహన్ని, ఎంపీగా కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ 12వ డివిజన్ ధనికుల వారి వీధిలో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు టీడీపీ సూపర్ 6 పథకాలను కరపత్రాల రూపంలో వివరించారు.
అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ జగన్ పాలనలో కార్మికులకు పనులు లేవని అన్నారు. అమరావతి రాజధానిని విధ్వంసం చేసి పనులు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను అందుబాటులో లేకుండా భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందుల్లోకి నెట్టారని అన్నారు. కల్తీ మద్యం కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. అభివృద్ధి లేక బాధపడుతుంటే ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టారని అన్నారు. గత 5 ఏళ్లలో అనేక పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి యువత ఎదురు చూస్తున్నారని ఆమె వెల్లడించారు. చాలా సమస్యల్ని మరి వారి దగ్గర నుంచి కూడా మేము వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ గత 4-5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని రకాల ఇబ్బందులు జరిగినాయి అనేది మరి మేము మొదలుపెట్టినప్పుడు చూస్తే ముఠా కార్మికులు అయితే మరి దాదాపుగా అక్కడ 80-90 మంది నుంచుని ఉన్నారు పని కోసం. అప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది ఎలాగుంది ఈ ప్రభుత్వం అని. అంటే ఇదిగోండి మా అవస్థలు. గతంలో అయితే మాకు పనులు దొరికేయి, మరి ఒక్కరోజు పని దొరికినా మేము ఎంతో సంపాదించుకుంటాం. అటువంటిది ఇవాళ ఈ అమరావతి రాజధానిని విధ్వంసం చేయటం మూలంగా మరి వాళ్ళందరికీ కూడా పనులు లేని పరిస్థితి. ఇసుక ఈ రోజున దొరకని సందర్భం. భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉన్న కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చెప్పుకురావటం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందుకు వస్తే ఇస్త్రీ చేసే బళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మాకు కొంచెం సాయంత్రం అయితే మరి ఏదో ఒకటి తాగే అలవాటు. అటువంటిది మేము ఈ రోజున ఈ జగన్ భూమ్ లాంటివి తాగటం మూలంగా 60 రూపాయలుకి గతంలో క్వార్టర్ దొరికేది ఇవాళ దాన్నే మేము 150 రూపాయలు అయ్యింది. 2 తీసుకుంటే కానీ మాకు దీనివల్ల ఉపయోగపడట్లా. మరి 300 రూపాయలు అది మా కుటుంబానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవాళ మేము తీసుకెళ్ళి డబ్బులు అక్కడ కట్టొస్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారి భూమికి కట్టొస్తున్నాం అని చెప్పి వీళ్ళంతా. ముజావర్ల సమస్యలు పరిష్కరించుకునేందుకు త్వరలోనే కమిటీ సమావేశం జరుపుకుంటామని ముజావర్ల కమిటీ మాజీ ఉపాధ్యక్షులు సయ్యద్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ముజావర్ల కమిటీ అధ్యక్షులు సయ్యద్ అల్తాఫ్ అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ తాను ప్రస్తావిస్తే వార్తాపత్రికలలో పొరపాటుగా అల్తాఫ్ రజా అని ప్రచురితమైందని వివరణ ఇచ్చారు. కమిటీతో సంబంధం లేని అల్తాఫ్ రజా పేరు ప్రచురితం అవ్వడం బాధాకరమని అందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ముజావరుల కమిటీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుని పేరు సయ్యద్ అల్తాఫ్ అని తాను ప్రస్తావిస్తే వార్తాపత్రికలలో పొరపాటుగా అల్తాఫ్ రాజా అని ప్రచురితమైందని ముజావరుల కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నేడు మీడియాతో మాట్లాడుతూ తమ కమిటీతో సంబంధం లేని అల్తాఫ్ రాజా పేరు ప్రచురితమవటం బాధాకరమని అందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉపవాస దినములు జరుగుతున్న నేపథ్యంలో సమస్యను రంజాన్ పండుగ తర్వాత సభ్యులందరూ సమావేశమై శాంతియుతంగా పరిష్కరించుకుందామని తమ కమిటీ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అల్తాఫ్ చెప్పడం సంతోషదాయకమని అన్సారీ తెలిపారు. న్యాయవాది వించిపేట పంజా సెంటర్ వారి పేరు సయ్యద్ అల్తాఫ్ అని ప్రెస్ నోటులో ఇచ్చినాను. కానీ అది పొరపాటున కొండపల్లి బీ కాలనీ నివాసి అయిన సయ్యద్ అల్తాఫ్ రజా గారి పేరు తప్పుగా ప్రింట్ వచ్చినది. అది వీరికి అల్తాఫ్ రజా గారికి మాకు ఏమీ సంబంధము లేదు. ఆ తరువాత కట్టుబడి పాలెంలో పొలము అమ్మినది, కొండపల్లి బీ కాలనీలో పొలము విక్రయించింది లేటు సయ్యద్ హుసేన్ న్యాయవాది గారు ఫస్ట్లో పాత ప్రెసిడెంట్గా చేసినారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము 20 సంవత్సరాల క్రిందట సయ్యద్ అల్తాఫ్ అతను న్యాయవాది వించిపేట పంజా సెంటర్ వారు ప్రెసిడెంట్గా వచ్చినారు.
10వ డివిజన్లో విజ్ఞులైన ఓటర్లు ఉన్నారని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందుకు వచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్ కోరారు. చంద్రబాబు హయాంలో ఎడ్యుకేషన్లో టాప్ 5లో ఉన్న ఏపీ ప్రస్తుతం బీహార్ కన్నా దారుణంగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసే తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయులు గద్దె రాజేష్, గద్దె క్రాంతి 10వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ మేనిఫెస్టోను అందించి ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం గద్దె రాజేష్ మాట్లాడుతూ 10వ డివిజన్లో అనేక సమస్యలు తమ దృష్టికొచ్చాయని అన్నారు. వీధి లైట్లు సరిగా లేక ప్రజలు రాత్రి సమయాలలో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కల్తీ మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం తీసివేయాలని కోరారని, ఆ దిశగా తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని, తాము ప్రచారానికి వెళ్తే ఇక్కడికి ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని, టీడీపీని గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. డివిజన్లో పోలింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని, విజ్ఞత ఉన్నవారు ఓటు వేసి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో ఎడ్యుకేషన్లో టాప్ 5లో ఉన్న ఏపీ ప్రస్తుతం బీహార్ కన్నా దారుణంగా పడిపోయిందని అన్నారు. కల్తీ మద్యం గురించి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కొంచెం ఈసారి ప్రభుత్వం మారగానే కల్తీ లెక్కరికి మీరు మార్చాలి, దీనివల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మాకు మంచి స్పందన వస్తూ ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ పడే 90%, 95% మనకే ఓట్లు పడతాయి, వేరే చోట్లకి వెళ్ళి ప్రచారం చేయమంటున్నారు. కానీ ఇక్కడ ఒకసారి అందరికీ బయటకు వచ్చి ఓటు వేయమని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చూస్తే ఇక్కడ కేవలం 46% మాత్రమే పోలింగ్ అయినా సరే అపర్ణ గారు భారీ విజయంతో గెలిచారు. అదే మనకి ఇక్కడ 60-70% వరకు వెళితే మనకి మెజారిటీకి మనం ఊహించలేని మెజారిటీ వస్తుంది. అది చెప్పడానికే ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. మెయిన్గా ఈ కాలనీల్లో అపార్ట్మెంట్ వాసులు వీరందరూ చదువుకున్నవారు, విజ్ఞత ఉన్నవారు, వీరు బయటకు వచ్చి జగన్ గారికి ఒక చెప్పు దెబ్బ లాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ ఉంది. అనంతరం కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ టీడీపీని ప్రజలు బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో ప్రజలు విసుగు చెందారని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని విమర్శించారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అపూర్వ సందన. అసలు మీరు ఎందుకండి ఇక్కడ తిరగటం, మేము తెలుగుదేశంతోనే ఉన్నాము, తెలుగుదేశం మాకు వెంటనే కావాలని చెప్పి మేమందరం ప్రార్థన చేస్తున్నాము. మరి ఇలాంటప్పుడు మీరు ఇటుకు రాకుండా ఇంకా ఎక్కడన్నా మీరు తిరిగి క్యాన్వాస్ చేసుకోండి అని కూడా చెప్తున్నారు. అత్యుత్సాహంగా అందరూ కూడా మా వెంట చాలా బాగా వస్తున్నారు. మరి ఈ పిల్లలు ఇద్దరూ కూడా వాళ్ళ కృషికి వాళ్ళు చాలా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రం యొక్క పరిపాలనతో మేము విసిగిపోయి ఉన్నాము. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందా, మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ అనడం జరుగుతోంది. కాలనీలు కానీ ఏది కూడా అభివృద్ధి లేదు, రాష్ట్రమే అభివృద్ధి లేదు. రాజధాని లేని రాష్ట్రం మనందరికీ తెలిసిందే. రోజు రోజు కూడా అధ్వానం పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ అప్పులు ఊబిలో కూరుకుపోయినటువంటి మన రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలంటే కేవలం మన చంద్రబాబు గారి వల్లే సాధ్యమవుతుంది. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. మేళ తాళాల నడుమ ముత్యాల పందిరి వాహన సేవ కనుల పండువగా జరిగింది. మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారు ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. మేళతాళాల నడుమ ముత్యాల పందిరి వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. శాశ్వత ఉత్సవ కైంకర్యవర్యులుగా విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త ఉపేంద్ర వర్మ వ్యవహరించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో ముత్యాల పందిరి వాహనం గ్రామోత్సవంలో భాగంగా మాడవీధుల్లో కోలాటం, చండీ మేళంతో పాటు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కళారూపాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామ్కోట్ రెడ్డి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.